హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టైల్ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏంటనుకుంటున్నారా? మా ఇంట్లో అయితే ఒక ఎక్వేరియం అయితే ఉంది. దాని నిండా చేపల డస్ట్ ఫుల్గా అయితే ఉంది. దాన్ని క్లీన్ చేయడం కోసం మా తమ్ముడైతే నా రోజు కష్టపడుతున్నాడు. వాటర్ మార్చడానికి కష్టపడుతాడు. దాంట్లో 2 డ్రమ్ములు నీళ్ళైతే పడుతుంది. అంత పెద్ద ఎక్వేరియం అయితే చేయించాడు. దానికోసం అని చెప్పి నేను దాన్ని ప్యూరిఫై చేద్దాం, వాటర్ని మార్చుకుంటా, మినిమం 1 మంత్ వాటర్ మార్చుకుంటా, ఆ వాటర్ని ప్యూరిఫై చేసేలాగా ఒకటైతే చేద్దాం అనుకుంటున్నా. దానికోసం అయితే మనకి వాటర్ ప్యూరిటీ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. దీంట్లో ఫిల్టర్ ఒకటి వస్తుంది. ఆ ఫిల్టర్ దీంట్లో పెట్టి దీనికి మళ్ళీ పైప్ పెట్టి దానికి ఒక మోటార్ అయితే పెట్టి దీన్ని ప్యూరిఫై కింద తయారు చేస్తాను. అది ఎలా చేస్తానో చూడండి, రండి. మనం చేయడానికైతే పైపులు అయితే కావాలో పైపులు తీసుకున్నాను. ఇది చేయడం అయితే కష్టమైతే కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో చేసుకోవచ్చు, బయట కూడా వెళ్ళాల్సిన అవసరం, ఎవరి చేత చేయించే అవసరం లేదు. దానికోసం అయితే నేను 2 పైపులు అయితే తీసుకున్నాను. చూస్తున్నారు, 2 పైపులు తీసుకున్నాను. దీన్ని ఇన్లెట్ కింద, దీన్ని అవుట్లెట్ కింద అయితే వాడతాను. దీనికైతే మోటార్ కావాలన్నాను కదా, ఎక్వేరియంలో ఉండే మోటరే. మనం బయటికి వెళ్ళి వేరే మోటార్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. దానికోసం ఎక్వేరియంలో ఉండే మోటార్ ఇది కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు, 350 రూపీస్కే దొరుకుతుంది. ఇవన్నీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆన్లైన్లో ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. ఇవన్నీ ఎక్కువ రేటు ఏం కాదు. మొత్తం మనం ఒక 700 పెట్టుకుంటే మొత్తం సామాన్లన్నీ వచ్చేస్తాయి. మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇంట్లో. అది ఎలా చేస్తాను చూపిస్తాను కదా, చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం హోస్ పైప్, ఈ పైప్ ఏదైతే ఉందో దీన్ని అవుట్లెట్ కింద వాడతాను కదా, అవుట్లెట్ దీని తర్వాత పెడతాను. ఫస్ట్ ఈ పైప్ని అయితే పెట్టేస్తాను. దీన్ని ఎలాగంటే మోటార్ నుంచి ఫిల్టర్కి ఇచ్చి, ఈ మోటార్ ఏమో ఎక్వేరియంలో పెట్టేస్తాను, ఈ ఫిల్టర్ ఏమో బయట పెడతాను. దీంట్లో కూడా వాటర్ తీసుకొని ఇందులో పంపిస్తుంది. ఇందులో కూడా వాటర్ ఫిల్ అయిన తర్వాత ఎక్వేరియంలో పంపిస్తుంది. ప్యూరిఫై మొత్తం ఇందులో జరుగుతుంది అన్నమాట. చూడండి, అయితే చూడండి, ఇక్కడ ఇన్ అని రాస్తుంది. ఇన్నికైతే ఈ పైప్ అయితే పెట్టాలి కదా, ఇన్ అని రాసింది, అవుట్ అని రాసింది. కష్టపడాల్సిన పని లేదు మనకి. దీనికైతే పెట్టాను, చాలలేదు, హోల్ పెద్ద అయిపోయింది. దీనికోసం అయితే నేను ఒకటి తయారు చేశాను. ఓకే, దీంట్లో దూడడానికి అయితే కొద్ది పెద్ద పైప్ అయితే తీసుకున్నాను, దీన్ని తయారు చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే దీనికి అటాచ్ చేసిస్తాను. ఓకే, అటాచ్ చేసాను. ఇప్పుడు ఏదైతే మనం ఇంకో పైప్ తీసుకున్నా, ఆ పైప్ని అయితే దీంట్లో అయితే తోసేస్తున్నా. చూడండి, ఓకే, కమాన్ గురు. ఓకే, పెట్టేసాను, చూసారు కదా. ఇప్పుడు దీనికి అవుట్లెట్ కూడా ఇచ్చేస్తాను. అవుట్లెట్ చూడండి, అవుట్లెట్కి అయితే కష్టపడ అవసరం లేదు. అవుట్లెట్కి కష్టపడ అవసరం లేదు, చాలా ఈజీగా పెట్టవచ్చు. అయిపోయింది అవుట్లెట్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనం మోటార్కి అయితే ఇవ్వాలి కదా, ఆ మోటార్కి అయితే ఇచ్చేద్దాం. ఓకే, మనమైతే ఇంకో సైడ్ మోటార్కి ఇవ్వాలి కదా. మీకు ఆల్రెడీ ముందు చూపించాను మోటారు, ఇదే ఆ మోటారు. ఇదైతే వాటర్లో పెట్టేస్తాం. దీనికి కూడా సేమ్ పైప్ చిన్నది అయిపోయింది. దీనికోసం కూడా ఇంకోటి తయారు చేస్తాను, చూపిస్తాను. ఇది కూడా దీనికి వస్తుంది అటాచ్డ్ అయ్యి. దీనికోసం చిన్న పైపు, అంటే ఏదైతే నేను ముందు పెట్టాను కదా పైపు, ఆ పైపులో చిన్న ముక్క తీసుకొని దీనికైతే పెట్టాను. ఇది ఇప్పుడు దీంట్లో పెట్టేస్తాం. చూస్తున్నారు కదా, దీంట్లో అయితే పెట్టేశాను. మన ప్యూరిఫై అయితే రెడీ అయిపోయింది. దీంట్లో అయితే ఫిల్టర్ అయితే పెట్టాలి కదా. మా తమ్ముడు ఏంటంటే దీంట్లో ఫిల్టర్ తీసుకొని రాలేదు, మర్చిపోయాడు అట. వాళ్ళు ఇచ్చారు కానీ మర్చిపోయాడు. అయితే నేను దానికోసం అయితే ఒక ఫిల్టర్ అయితే తయారు చేశాను. చూస్తున్నారు కదా, ఒక పీవీసీ పైప్ని అయితే కట్ చేశాను. ఇలాగా ఈ రకంగా కట్ చేసి దాని లోపల నేను స్పాంజ్ పెట్టాను. ఈ స్పాంజ్ దీంట్లో పెట్టేస్తాను. ఇదే ఫిల్టర్ చేస్తుంది వాటర్ని. పెడతాను చూడండి. ఈ రకంగా తిప్పేసుకొని మనం ఎప్పుడు క్లీన్ చేయాలని ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. మనం తయారు చేసుకున్నాం కదా ఫిల్టర్, ఆ ఫిల్టర్ దీనికి పెట్టి మళ్ళీ దీన్ని యాసిటీస్ పెట్టేసి బిగించేసుకోవడం. దీంట్లో కష్టపడాల్సిన అవసరం లేదు, అంత తక్కువ బడ్జెట్ అయిపోతుంది. చాలా అంటే చాలా పెద్ద ఎక్వేరియంకి ఇది ఇలా చేసుకుంటూ బాగుంటుంది. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు రండి ఎక్వేరియంలో పెట్టేద్దాం. మనమైతే తయారు చేసాం కదా, ఇప్పుడు ఈ ఫిల్టర్ అయితే బయట పెట్టి ఈ మోటార్ అయితే వాటర్లో అయితే దించుతాను. ఎలా దించుతాను చూడండి. చూస్తున్నారు కదా, దీన్ని అయితే ఇక పెట్టేశాను. దీన్ని అయితే వాటర్లో దించేస్తాను. ఇది వాటర్లో మోటరే, చేపల గడ్డ సాకు పట్టదు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. చూడండి, దించేస్తున్నా.
అయితే అవుట్లెట్ అని చెప్తున్నాం కదా, ఈ పైప్ కూడా దీంట్లో పెట్టేస్తాను. చూస్తున్నారు కదా, ఈ పైప్ కూడా దీంట్లో కొద్దిగా నీట్గా పెడతాను, స్ట్రైట్గా వచ్చేలాగా. ఓకే, అవుట్లెట్ కూడా ఇందులో పెట్టేశాను. ఇప్పుడు కరెంట్ అయితే ఆన్ చేస్తా, దీనికైతే పవర్ అయితే ఇస్తాను. చూద్దాం ఎలా ప్యూరిఫై అవుతుందో. చూడండి, వాటర్ అయితే ఇందులోకి ఎక్కుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ ఇందులో ఎక్కుతుంది, ఎయిర్ బుడవలైనా వస్తున్నాయి. ఇప్పుడు వాటర్ అనేది తీసుకొని ఇందులో కూడా వాటర్ అయితే బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా, చూస్తున్నారా వాటర్ అయితే వచ్చింది. చూడండి, వాటర్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది వాటర్ అయితే వస్తుంది. చూద్దాం, ఒక 1 అవర్ ఇలా ఉంచుదాం. ఇది ఎంత క్లీన్ అవుతుంది అన్నది నేను అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఎంత అవుతుంది, ఎంతుంది 2 డ్రమ్ములు పడుతున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు ఇందులో. మార్చడానికి మాకు చేతులు నొప్పి వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం చేసిన ఎక్వేరియంలో ఫిల్టర్ అయితే చూడండి, ముందు ఎలాగుంది తర్వాత ఎలాగుందో చూస్తున్నారు కదా. ఫైనల్లీ మనం చేసిన ఎక్వేరియం క్లీనర్ అయితే చాలా బాగా వర్క్ అయింది. చూస్తున్నారు కదా, ఎక్వేరియం అయితే చాలా అంటే చాలా బాగా క్లీన్ అయితే అయిపోయింది. బట్ ఇది క్లీన్ చేసుకోవాలి కదా. చూస్తున్నారు కదా, దీన్ని అయితే క్లీన్ చేయడానికి మళ్ళీ ఆ ప్యూరిఫై అనేది ఓపెన్ చేసాను. ఓపెన్ చేసిన తర్వాత వాటర్ అయితే కింద పడిపోతుందని చెప్పేసి ఒక బకెట్ అయితే పెట్టుకున్నాను సపోర్ట్గా. ఒకవేళ వాటర్ కింద పడిపోతే మళ్ళీ వాటర్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుందని బకెట్ అయితే పెట్టి ఫైనల్లీ ప్యూరిట్ అయితే ఇప్పాను. చూస్తున్నారు కదా, చూడండి దాని లోపల ఫిల్టర్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది, నల్లగా అయిపోయింది. దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం ఈ ఫిల్టర్కే ఉంది. చూస్తున్నారా, ఎంత బ్లాక్ అంటే అంత బ్లాక్ అయిపోయింది. ఎంత వాటర్ ప్యూరిఫై చేసింది, అసలు నేనే నమ్మలేదు ఎంత నీట్గా క్లియర్ చేస్తుంది అనుకోలేదు అసలు. వాటర్ కూడా చూడండి ఎంత బ్లాక్ అంటే అంత బ్లాక్ అయింది ఫిల్టర్. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్లాక్, ఎంత డస్ట్ లాక్కుందంటే అంత డస్ట్ లాక్కుంది. ఫైనల్ ఫాంజ్ అయితే తీసేసి నీట్గా వాటర్తో క్లీన్ చేద్దామని చెప్పి వాటర్ ఫ్లోస్ క్లీన్ చేశాను. చూడండి ఎంత వైట్ అయిపోయిందంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది చాలా అంటే చాలా డస్ట్ అనేది లాక్ వస్తున్నారు కదా, ప్యూర్ కొత్త దానిలా తయారైపోయింది. ఇది చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సులువు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ కొట్టడం మటు మర్చిపోకండి.